ఫీటల్ ఎకో ప్రతి ఒక్కరికి చేయాల్సిన అవసరం ఉందా ప్రెగ్నెన్సీలో? సో మనం చూద్దాం. ప్రెగ్నెన్సీలో మామూలుగా తల్లి గర్భంలో 6 నుంచి 8 వారాల్లోనే హృదయ స్పందన అనేది స్టార్ట్ అవుతుంది. సో కాకపోతే దీంట్లో వాల్వ్స్, హార్ట్, మయోకార్డియం అంతా కంప్లీట్గా ఒక ఫామ్ రావడానికి కనీసం 16 నుంచి 18 వారాలు టైం పడుతుంది. సో ఐడియల్గా 18 నుంచి 24 వారాల మధ్యలో ఫీటల్ ఎకో చేస్తే మనకు ఒక నిర్దిష్టమైన దాని యొక్క డయాగ్నోసిస్ అనేది తెలియగలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ 18 నుంచి 24 వారాల్లో ఎవరికి ఏ తల్లులకు మనం ఫీటల్ ఎకో చేయాల్సిన అవసరం ఉంటుందో చూద్దాం. మామూలుగా తల్లికి ఎటువంటి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, ఫినైల్కెటోన్యూరియా అని కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఈవెన్ కొన్ని రకాల కనెక్టివ్ టిష్యూ సంబంధించిన SLE లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫీటల్ ఎకో అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రకాల మెడిసిన్స్ తల్లి వాడుతున్నప్పుడు వాటిని టెరటోజెనిక్ డ్రగ్స్ అంటారు. ఇవి తల్లి గర్భంలో ఉండే బిడ్డకు కొన్ని రకాల అవలక్షణాలు కలుగజేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మెడిసిన్స్ ఏమైనా తల్లి అంటే సైకియాట్రిక్ సంబంధించి కానీ, ఫిట్స్కు సంబంధించిన కానీ, కొన్ని రకాల క్యాన్సర్ మెడికేషన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనము ఫీటల్ ఎకో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాకుండా ఎవరైతే తల్లులు ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా అంటే IVF ఇలాంటి పద్ధతుల ద్వారా చేయించుకున్నప్పుడు పిండానికి మనము ఫీటల్ ఎకో అనేది చేయాల్సి ఉంటుంది. బికాస్ ఆ బేబీ అనేది ప్రెషియస్ బేబీ కాబట్టి ఎటువంటి అవలక్షణాలను మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో కాబట్టి కంపల్సరీ ఇలాంటి వాళ్ళలో ఫీటల్ ఎకో చేయించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మేజర్ అనామలీ స్కాన్ అనేది మనము 18 నుంచి 20 వారాల టైంలో చేస్తారు. దీన్నే టిఫా స్కానింగ్ అంటారు. ఈ టిఫా స్కానింగ్లో ఎటువంటి అబ్నార్మాలిటీస్ మనకు ఐడెంటిఫై చేసిన ఆర్ సిండ్రోమ్స్ లాంటివి ఏమన్నా డౌట్ఫుల్గా సస్పెక్ట్ చేసిన అలాంటి కండిషన్స్లో మనం కంపల్సరీ ఫీటల్ ఎకో అనేది చేయించుకోవాల్సి ఉంటుంది.